తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలులో వేగం పెంచాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు అన్నారు. శనివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రావి నారాయణ రెడ్డి భవన్లో పైళ్ల శాంతికుమార్ అధ్యక్షతన జరిగిన జిల్లా కౌన్సిల్ సమావేశాల్లో రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల విషయంలో ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కన్న రీతిలో పనిచేస్తుందన్నారు. తక్షణం అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందించాలని, పంటల బీమా పథకం, కొత్త రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, పెన్షన్ల పెంపు లాంటి హామీల అమలుకు తక్షణమే పూనుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్, సీనియర్ నాయకులు మామిడాల సమ్మిరెడ్డి, కొరిమి సుగుణ, నూకల చంద్రమౌళి, పట్టణ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, అన్నారపు రాజేందర్, పరమాన్ల రాజయ్య, నిమ్మల్ రాజయ్య, పెంట రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 11 నెలలు పూర్తిగా వస్తూ ఉంది. ఈ 11 నెలల కాలం లోపల కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఇంకా చాలా మిగిలిపోయినాయి. ప్రజలు ఈ ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నటువంటి అంశం కనపడతా ఉంది. ముఖ్యంగా రైతులకు సంబంధించి ఆ రోజు వారైతే హామీ ఇచ్చారో 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల రూపాయలు రుణాన్ని మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటికీ కేవలం 18,000 కోట్ల రూపాయల రుణాన్ని మాత్రమే మాఫీ చేశారు. ఇంకా చాలామంది రైతులకు రుణమాఫీ అందాల్సి ఉన్నది. రకరకాల కారణాలతోని రుణమాఫీ కాలేదని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నటువంటిది మనకు కనబడతా ఉన్నది. గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు, ఆ అప్పులకు చెల్లించడం కోసమే, అప్పులకు వడ్డీని చెల్లించడం కోసమే మళ్ళీ అప్పులు చేస్తా ఉన్నామని ఈ ప్రభుత్వం చెప్తా ఉంది. సో ఏదున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. రైతులకు రుణమాఫీ చేయాల్సిందే. అందరికీ 2 లక్షల రుణమాఫీ ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఖచ్చితంగా వెంటనే దాన్ని చేయాలి. దాంతోపాటు రైతు భరోసా, గత ప్రభుత్వం రైతు బంధు పేరుతోని రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది నిలిచిపోయింది. వానాకాలం పోయింది. వానాకాలంలో రావాల్సినటువంటి రైతు భరోసా ఇప్పటి వరకు ఇవ్వలేదు. వ్యవసాయ శాఖ మంత్రి ఏం చెప్తా ఉన్నాడు, వానాకాలం పోయింది కాబట్టి అది అయిపోయింది, అది ఇచ్చేది లేదని చెప్తా ఉన్నాడు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అది బకాయి కింద పెట్టాల్సిందే, దాన్ని ఇవ్వాల్సిందే. వానాకాల రైతు భరోసా ఇవ్వాల్సిందే, యాసంగికి కూడా రైతు భరోసా ఇవ్వాల్సిందే. లేదంటే కాంగ్రెస్ పార్టీ మీద రైతులు తీవ్రమైనటువంటి నిరాశతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా రైతులు మారేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించుకోవాలని చెప్పి రైతులను ఆదుకోవాలి. ఇప్పటికీ వడ్లు వస్తూ ఉన్నాయి. ఒకవైపు కొనుగోలు కేంద్రాలు అనేక ఇబ్బందులు, రకరకాల పేర్లతోని తాళు వస్తూ ఉన్నదని దాన్ని కాంటా కొట్టడము, రైతులను అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. వాటిని ప్రభుత్వం వెంటనే పర్యవేక్షించి రైతులకు ఇబ్బంది కలగకుండా తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి ప్రతి గింజను కొని రైతులకు గిట్టుబాటు ధర వచ్చేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జయశంకర్ జిల్లాకు సంబంధించి మేము రాబోయే 100 సంవత్సరాలకు సంబంధించి భూపాలపల్లి జిల్లాలో ఒక పైలాన్ కట్టి స్థిరస్థాయిగా ఎన్ని సంవత్సరాలున్నా అది ఒక గుర్తుపట్టే విధంగా పార్టీకి ఒక సింబాలికల్గా ఇక్కడ మేము చేయబోతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే పార్టీగా ఓ సంవత్సర కాలం పాటు వేచి చూద్దామన్న యొక్క అంశం మీద స్నేహాస్తం ఇస్తూనే మిగతా ప్రజలకు సంబంధించిన అంశాల మీద మేము గొంతెత్తి వాటికి సంబంధించి పోరాట కార్యక్రమాలు కూడా తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు మా రాష్ట్ర సహాయ కార్యదర్శి గారు చెప్పినట్టు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే, లేకపోతే ఇచ్చిన వాగ్దానాలు కనుక నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మా కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజలు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి జయశంకర్ జిల్లాకు సంబంధించి కూడా జయశంకర్ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాబోయే రోజుల్లో మేము ఒక పోరాట కార్యక్రమం చూపించుకుంటాం. ఆ యొక్క పోరాటంలో హక్కులు సాధించే వరకు, సమస్యల పరిష్కారం అయ్యే వరకు మేము తప్పక పోరాట కార్యక్రమం తీసుకొని ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా మేము తప్పక పోరాట కార్యక్రమం చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం.